హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంగీతశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నాను. కర్రీ చేస్తూనే వాయిస్ కవర్ ఇద్దాం, ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది అని చేస్తున్నానండి. ఈరోజు కర్రీ చేస్తూనే వాయిస్ కవర్ ఇస్తాను, ఒకసారి చూసేద్దాం. కర్రీ అన్ని కటింగ్ చేస్తాను, ఫస్ట్ అన్ని కట్ చేస్తాను చూడండి. ముందుగా దీనిపైన ఇది మొత్తం తీసేయాలండి. పొట్టు అనేది మొత్తం గీరుకోవాలి మనం. ఫస్ట్ నేను చెప్పలేదు స్టార్టింగ్లో, దీనిపైన ఫస్ట్ అయితే ఇది తీసేయాలి. మొత్తం కంప్లీట్ అండి కట్ చేసుకున్నాను. మొత్తం వాటర్లో వేసేసుకుంటున్నాను. మొత్తం ప్లెయిన్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్ కట్ చేస్తా. ఆనియన్ కంప్లీట్ అండి. 2 టమాటోలు తీసుకున్నా. టమాటా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ముందుగానే మనం ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా. ఓకే, కర్రీకి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు ఉండాలండి, చూడాలి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా ఆనియన్స్ మొత్తం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. వాయిస్ వస్తుందా అసలు? మధ్యలో చిన్నగా వస్తున్నట్టుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. కొంచెం పసుపు యాడ్ చేశాను, అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మొత్తం కలుపుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా. కర్రీస్ రాని వాళ్ళు ఇలా చేయండి. పక్కా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే విధంగా చేస్తే కనుక. చూడండి, ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి. అలాగే నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కట్ చేసిన బీరకాయ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి ఇక్కడ చూపించే విధంగా. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. యాడ్ చేశాను. అలాగే రుచికి తగినంతగా సాల్ట్ వేసాను. మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే టమాటా కూడా వేసేస్తాను. మొత్తం ఉడికిపోతుంది కదా, టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. మీకు ఇష్టం, మీ ఛాన్స్ ఇది. వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి.
ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి చూద్దాం. ఇది మొత్తం మనకు మంచిగా ఉడికిపోవాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేశాను. మొత్తం కలుపుతున్నాను. ఇంకా 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచుతాను. కాసేపు మంచిగా ఉడికిపోతుంది మనకు కర్రీ అనేది. ఒకసారి చూసేద్దాం. లాస్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. కర్రీ రెడీ అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది మంచిగా. ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా. ఓకే గైస్, లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నచ్చితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసా. ఓకే, నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.